1905లో వచ్చిన మొట్టమొదటి గ్రంథాలయం. రజాకార్లను కూడా చాలామంది హిందువులు అయినప్పటికీ భూస్వాములు పోషించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మన పోరాట లక్ష్యం బ్రిటిష్ వాళ్ళను గద్దెదించటం, భారతీయులను ఒక స్వతంత్ర దేశం సాధించటం. స్వామి రామానంద తీర్థతో పాటు దీక్షలో కూర్చున్నది రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర మహాసభ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో ఈ రెండు పాయలు తలెత్తుతాయి. ఎట్లాగైనా మనకున్న ఈ అవకాశాన్ని కాపాడుకుంటూ సంస్కరణలకు మాత్రమే ప్రయత్నం చేద్దామనే వాళ్ళు కొందరైతే, తెలంగాణలో విద్యా అవకాశాలు అనేవి చాలా పరిమితంగా ఉండేవి. ఎంత పరిమితంగా ఉండేవంటే చదువుకునేటువంటి అవకాశాలు తక్కువ. మెట్రికులేషన్ దాటిన వాళ్ళు వేళ్ల మీద లెక్కబడే అంత సంఖ్యలో ఉండేవాళ్ళు. 1951 సెన్సస్ ప్రకారం, అంటే భారతదేశంలో విలీనమైన తర్వాత, అప్పటికి తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అంటే అంత వందల్లోనే. ఆదిలాబాద్లో 544, నిజామాబాద్లో 678. ఇది హై స్కూల్ వరకు చదువుకున్న వాళ్ళు. మెట్రికులేషన్ చేసిన వాళ్ళు పదుల సంఖ్యలోనే. ఏ జిల్లా చూసినా పదుల సంఖ్యలోనే, 15, 19. ఇంకా మెట్రికులేషన్ దాటి డిగ్రీ చేసిన వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ, 12, 19, 8, ఈ స్థాయిలో 8 నుంచి 19. అంతకు మించి డిగ్రీ చేసిన వాళ్ళు మన దగ్గర ఉండేవాళ్ళు కాదు. అందుకని ఎవరన్నా డిగ్రీ చేస్తే వాళ్లకు ఆ డిగ్రీ ఇంటి పేరు అయ్యేది బిఏ. వరంగల్లో మేము చిన్నప్పుడు అక్కడ కేశవరెడ్డి అని ఒక ఆయన ఉండేది, బిఏ కేశవరెడ్డి అనేది. అప్పటికి వరంగల్లో డిగ్రీ చేసిన కొద్ది మందిలో ఆయన ఒకడు. అట్లా అది ఇంటి పేరుగా మారిపోయింది. అంత తక్కువ స్థాయిలో మన దగ్గర లిటరసీ రేట్. ఆంధ్రాలో కాలేజీలు వచ్చినాయి. సంస్కరణోద్యమాల వల్ల కాలేజీల సంఖ్య కూడా పెరిగింది, ట్రస్ట్లు ఏర్పాటు చేసి. మన దగ్గర అవి లేవు. ఈ లేకపోవటం చేత సంఖ్య పరిమితంగా ఉంది. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాతనే ఈ సంఖ్య కొంచెం పెరగటం, ఉన్నత విద్యలో చాలామంది రావటము మొదలైంది. అప్పటి వరకు ఉన్నత విద్య లేదు. ఈ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళే తెలంగాణలో అన్ని ఉద్యమాలకు నాయకత్వం వాళ్ళే. ఏ ఉద్యమం జరిగినా తెలంగాణలో నాయకత్వం అంతా ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచే. అది కూడా ప్రత్యేకించి ఈ రెడ్డి హాస్టల్ పెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. మీరు కొండా వెంకట్రంగారెడ్డి బయోగ్రఫీ కానీ, చెన్నారెడ్డి బయోగ్రఫీ కానీ చదివితే అసలు చదువుకోవటానికి హైదరాబాద్ రావటము, హైదరాబాదులో చదువుకోవటము అనేది చాలా కష్టంగా ఉండేది. అప్పటికి ఠికానా అనే పదం వాడుకలో ఉండేది. ఠికానా అంటే హైదరాబాదులో మీరు ఇప్పుడు హాస్టల్లో ఉన్నట్టు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్నే కదా. అప్పుడు హాస్టల్స్ లేవు. ఓ రూమ్ పెట్టుకొని అక్కడే వండుకొని తిని స్కూలు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు. దాన్ని ఠికానా అంటారు, అంటే నివాసం. ఒక చిన్న అట్లా వాళ్ళు ఈ ఠికానా తీసుకొని చదువుకోవటం కూడా ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన తర్వాత మనకు మెల్లమెల్లగా కొంత గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చదువుకోవటం మొదలైంది. అంతవరకు కూడా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ. అసలు మొత్తానికి హైదరాబాదు సంస్థానంలో స్కూళ్ళే తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు చాలా చాలా తక్కువ. ఎక్కడో ఒక దగ్గర ప్రైమరీ స్కూల్ ఉండేది. జిల్లాకు ఒక హై స్కూల్ ఉంటే చాలా ఎక్కువ. తాలూకా కేంద్రాల్లో ఒక మిడిల్ స్కూల్ ఉంటే అదే చాలా గొప్ప విషయంగా ఉండేది. ఇది అప్పటి పరిస్థితి. అందువల్ల చదువుకునే అవకాశాలు దొరకలేదు. ఆ తర్వాత ఆర్య సమాజం స్కూళ్ళు పెట్టే ప్రయత్నం చేసింది. ఈ స్కూళ్ళను ఖాన్గీ స్కూల్ అంటారు, అంటే లోకల్ స్కూల్. ఖాన్గీ స్కూళ్ళు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఒక్క
ఆంధ్ర ఆర్య సమాజే కాదు, ఆంధ్ర జనసంఘం కూడా ప్రయత్నం చేసింది. పిల్లల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అనేది వాళ్ళ తాపత్రయం. కానీ గవర్నమెంటు చాలా కఠినమైనటువంటి నిబంధనలను తయారు చేసింది. ఒక స్కూల్ పెట్టాలంటే గవర్నమెంటు అనుమతి విధిగా తీసుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చి ఆ స్కూళ్ళు వెళ్ళటానికి, దానికి ఆ పర్మిషన్లకు ఇవ్వటానికి ఉండే ప్రొసీజర్ను వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కఠినమైన రూల్స్ను వాళ్ళు తయారు చేశారు. ఆ కఠినమైన రూల్స్ వల్ల వాళ్ళు మీటింగులు పెట్టుకోలేదు, స్కూళ్ళు పెట్టలేకపోయినారు. గవర్నమెంట్ పెట్టలేదు, ఖానిగీ బడుల ఏర్పాటులకు అవకాశాలు కల్పించలేదు. ఇది అప్పటికి ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి. ఖానిగీ బళ్ళల్లో చదువుకోవటానికి కూడా గవర్నమెంట్ అవకాశం లేకుండా చేసింది. అప్పటికి ఉన్నవి కూడా మూతబడిపోయినాయి, పర్మిషన్లు లేవు కాబట్టి. అందువల్ల అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉంది. కొద్దిమంది హైదరాబాదుకు, జిల్లా కేంద్రాలకు వచ్చి హై స్కూల్ చదివి అటు తర్వాత హైదరాబాద్కు వచ్చి వాళ్ళు మెల్లమెల్లగా, అప్పుడు పియూసీ ఉండేది, అట్లాంటివి మల్టీపర్పస్ అయిన తర్వాత అట్లా ఇప్పటి 12th క్లాసు పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఇప్పుడున్న ఇంటర్మీడియట్ స్థాయి పూర్తి చేసుకొని వాళ్ళు కాలేజీల్లో చేరటం మొదలుపెట్టారు. అప్పటికి ఆ రకంగా వాళ్ళు హైదరాబాదులో ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ కాలేజీల్లో చేరి యూనివర్సిటీలో పీజీ చేయటం మొదలుపెట్టారు. అప్పటికి ఉన్నది నిజాం కాలేజ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. జిల్లాలలో వరంగల్లో ఒక కాలేజ్ ఉండేది, ఔరంగాబాద్లో ఒక కాలేజ్ ఉండేది. కాబట్టి ఆ అవకాశం కూడా కొద్ది మందికే దక్కేది. మీరు ఈ మధ్యన సంగంరెడ్డి సత్యనారాయణ గారిది జీవిత కథ వచ్చింది. అది మీరు చూస్తే అర్థమవుతుంది వాళ్ళు చదువుకోవటానికి ఎంత ఇబ్బంది పడ్డారనేది. ఆయన వాళ్ళ ఊరు వరంగల్ అవతల ముగిల్చర్ల దగ్గర ఉంటే దాని నుంచి రోజు ఒక 7-8 కిలోమీటర్ల పైన నడిచి మళ్ళీ ఆయన వెనక్కి ఊరికి వెళ్ళిపోయేది. దాదాపు అందరి కథ అదే రకంగా ఉంటుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు హైదరాబాద్ వచ్చి చదువుకున్నాడు. వీళ్ళందరూ కూడా హైదరాబాదుకు రాగలిగిన వాళ్ళు కొంత ప్రభుత్వోద్యోగుల కుటుంబాల నుంచో, సంపన్నుల కుటుంబాల నుంచో, కొంత ఇతర రాష్ట్రాలలో అప్పటికే పెరుగుతున్నటువంటి రాజకీయ చైతన్యం వల్లనో చదువుకోవాలనే తాపత్రయం పెరిగి మెల్లమెల్లగా కొంతమంది అయినా ఆ స్థాయి దాకా రావటం, అది కూడా పెద్ద సంఖ్య కాదు, నేను చెప్పిన కదా, అది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఈ చదువుకున్న తర్వాత హైదరాబాదులో క్రమక్రమంగా రాజకీయ చైతన్యం అనేది వెల్లివిరిసింది. మొట్టమొదట వచ్చినవి ఏవి కూడా రాజకీయ పార్టీలు కాదు. మీ అందరికీ నిన్న చెప్పిన 1870లో రైల్వే నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం చేస్తే 1880లో ఆ చాందా రైల్వేకి సంబంధించి ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ గారు, ఇంకొక ఆయన మౌల్వీ, చెక్ చేసుకోండి మీరు ఒకసారి, ఆయన మౌల్వీ ఖయ్యూమ్, వీళ్ళంతా కలిసి, అబ్దుల్ ఖయ్యూమ్, వీరంతా కలిసి గవర్నమెంట్ని ఏమడుగుతారంటే, ఏ లక్ష్యం కోసం ఈ రైల్వేలు కడుతున్నారు, ఇది ప్రజల మీద ఆర్థిక భారం కదా, ఏ లక్ష్యాల కోసం కడుతున్నారు, ప్రణాళిక ఏంటి, దీని నిర్మాణం ఎవరు చేస్తున్నారు, ఇది గవర్నమెంటే ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ మాకు వివరాలు కావాలి అని ఆందోళన చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి తర్వాత ఉద్యోగాల్లోంచి తీసేసి రాష్ట్రం నుంచి బహిష్కరించారు, దేశం నుంచి బహిష్కరించారు. అది లేవనెత్తిన డిమాండ్లు నెరవేరలేదు. కానీ మొట్టమొదటిసారి ఒక జాతీయ చైతన్యం అనేది తెలంగాణలో ప్రజ్వరిల్లింది. దాని తర్వాత జరిగిన ప్రయత్నము గ్రంథాలయ ఉద్యమం 1879లో ప్రారంభమైతే అది తెలుగులో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నము 1905 నుంచి. 1905లో వచ్చిన మొట్టమొదటి గ్రంథాలయం
శ్రీకృష్ణదేవరాయ చూసిన కదా, కోటిలో ఉంటుంది. ఒకప్పుడు ఏ మీటింగ్ పెట్టాలన్నా కృష్ణదేవరాయ గ్రంథాలయంలో వాళ్ళు హాల్ ఇచ్చేవాళ్ళు, అక్కడ మీటింగ్లు అయ్యేవి. చాలా అద్భుతమైనటువంటి బుక్స్ కలెక్షన్ కూడా ఉంది. వరంగల్లో రాజరాజ నరేంద్ర గ్రంథాలయం వచ్చింది. అట్లా చాలా చోట్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం మొదలుపెట్టాను. ఒకవైపు గ్రంథాలయాల ఏర్పాటు జరుగుతుండగా మరోవైపు ఇక్కడ వర్తక సంఘాలు వచ్చినాయి. వర్తక సంఘాలకు ఏం అవసరం అంటే, వర్తక సంఘం ఎందుకు అవసరమైందంటే, ఈ అధికారులు టూరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళని పీడించేవాళ్ళు, ఉచితంగా సరుకులు సరఫరా చేయమనేవాళ్ళు, వాటికి ధరలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రకంగా గవర్నమెంట్కు వెట్టి అనేది వాళ్ళు కూడా భరించలేక వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. వర్తక సంఘాలతో పాటుగా అక్కడక్కడ కుల సంఘాలు కూడా ఏర్పడి వాళ్ళ కులాల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేయటం ప్రారంభించినాయి. వీటన్నింటితో పాటు 1890 నాటికే మన దగ్గర ఆర్య సమాజ్ ఆవిర్భవించింది. ఆర్య సమాజు ఇది పంజాబ్లో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆర్య సమాజ ప్రధాన ఉద్దేశం ఏంది? అసమానతలను తిరస్కరించింది. కులపరమైన అసమానతలు ఉండటానికి వీల్లేదు. ఛాందసమైనటువంటి మూఢనమ్మకాలను పాటించరాదు. అసలు హిందూ ధర్మం అంటే వేదాల్లో ఉన్నటువంటిదే. వేదాల తదనంతరము ఇంకొక ఏవి ఉన్నా అవన్నీ కూడా పాటించవలసిన అవసరం లేదు. అంటే ఒక రకంగా ఒక గ్రంథము, ఒక మతము అనే ఒక సూత్రం ప్రాతిపదికన భారత హిందూ దేశంలో హిందూ మతాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది మన దగ్గరకు కూడా ఏర్పడ్డ దాదాపు 1920ల నాటికి ఈ ఆర్య సమాజ ఉద్యమం చాలా బలపడి తెలంగాణలో 250 శాఖలు. మనకు హైదరాబాదులో చూస్తే ఇక్కడ ఒక ఆర్య సమాజ్ మందిర్ ఉంటుంది కాచిగూడలో, మరొక ఆర్య సమాజ్ మందిర్ మీకు సికింద్రాబాద్లో కూడా, అట్లా పాత బస్తీలో కూడా ఆర్య సమాజ్ మందిరాలు లేకపోతే కనీసం వాళ్ళ ఆఫీసులు మనకు కనబడతాయి. ఆర్య సమాజం చాలామంది హిందువులను ఆకర్షించింది. ఎందుకంటే అణగారిన వర్గాల వారిని కూడా ఆకర్షించింది. కులం లేదు మీరు, అందుకనే ఆర్య సమాజిస్టులు తమ పేరు చివరన ఆర్య అని పెట్టుకుంటారు. కులం అవసరం పాటించకూడదు, కులాలకు అతీతంగా వివాహాలు చేసుకోవాలి. మనమందరం కూడా కేవలము ఆ వేదాలనే పాటించాలి అని చెప్పి వాళ్ళు ఆ రకంగా హిందూ మతాన్ని పునర్నిర్వచించి పునరుద్ధరించే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ ఆర్య సమాజీయులు కూడా క్లాసులు పెట్టుకునే స్కూళ్ళు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పిన కదా, ఆ స్కూళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆగిపోయినాయి. మెల్లమెల్లగా వీటన్నింటి యొక్క సమావేశాల మీద ఆంక్షలు విధించారు. 1953 అనే ఒక జీవో 1930లో వచ్చింది. 53 జీవో అంటే గస్తీ నిషాన్ తిర్పన్ అని చెప్పి ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. తిర్పన్ 53, గస్తీ నిషాన్ అంటే జీవో 53 అన్నట్టు ఇప్పటి భాషలో చెప్పాలంటే. అది మీటింగ్ల సమావేశాలకు అనుమతించేది కాదు. సమావేశాలు పెట్టాలంటే మనం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అనుమతులు కష్టంగా దొరికేవి. కార్యకలాపాలకు కూడా అనుమతులు ఉండేవి కావు. కాళోజీ గారు మాతో ఊక చెప్తుండేది, ఈ ఆర్య సమాజ ఆఫీసుల మీద ఆంక్షలు విధించి కార్యకలాపాలు వాళ్ళు యజ్ఞం చేస్తారు, వాటిపైన నిషేధం పెట్టాను. కాళోజీ గారికి ఏమో ఆర్య సమాజిస్టు కాదు, ఆయన కొంత ప్రభావం అందరి మీద ఉంది. మర్రి చెన్నారెడ్డి దగ్గర నుంచి రావినారాయణ రెడ్డి దగ్గర నుంచి అందరి మీద ఆర్య సమాజం యొక్క ప్రభావం ఉంది. మొట్టమొదటి సంస్కరణ ఉద్యమం అది. అయితే ఆయన ఒకసారి ఏం చేసిందంటే, ఒక రూమ్ తీసుకొని ఆర్య సమాజాన్ని బోర్డు పెట్టి లోపల ఒక తట్టలో నిప్పులేసి దాంట్లో ఏదో చల్లుకుంటూ కూర్చున్నాడు.
అందరూ పోయి పోలీసులకు చెప్పిండు ఆయన ఆర్య సమాజ కార్యకలాపాలు చేస్తున్నాడు. పోలీసులు వచ్చిండ్రు, ఏం చేస్తున్నావు అని అడిగితే హవనం చేస్తున్నా కనబడతలేదా అని. మీరెందుకు చేసింది సార్ అంటే వాడు వద్దన్నాడు కాబట్టి నేను చేసినా అని. అంటే ఈ ఘటన ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో నిరంకుశ పాలకుల పట్ల అంత తీవ్రమైనటువంటి నిరసన ఉండేది. ఆ నిరసన చాలా రకాలుగా అది వ్యక్తీకరించటం అనేది ప్రారంభమైంది. ఈ రెండింటితో పాటుగా మరో 2 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1927లో ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనేది ఏర్పడ్డది. నవాబ్ బహదూర్ యార్ జంగ్. అది ప్రధానంగా హైదరాబాద్ ముస్లిం స్టేటు, ముస్లింలందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని. అనల్ మలిక్, మనమందరము పాలకులమే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనది అనే ఒక నినాదంతో వాళ్ళు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి మీటింగులు పెట్టేవాళ్ళు. ఒకవైపు ఆర్య సమాజం, ఇంకోవైపు ఇత్తెహాదుల్ ముసల్మీన్. నిజాం రాజు వీటిపైన ఇంకా ఆంక్షలు తీవ్రతరం చేయటం, నవాబ్ బహదూర్ యార్ జంగ్ మీటింగ్లకు కూడా అనుమతి ఇవ్వకపోవటం జరిగింది. ఆ నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1944లో చనిపోయాడు. ఆయనను చంపేసిండ్రని, నిజామే దాని కుట్ర వెనుక, ఆయనను వాస్తవానికి హత్య చేసిండ్రు. మీటింగ్ జరుగుతుండగా హత్య చేస్తే నిజాం రాజే వెనుక ఉండి హత్య చేయించిండనే పుకారు కూడా ఉంది. నిజాలు ఎవరికి తెలియవు, కానీ చాలా బలంగా చాలామంది నిజాం రాజే హత్య చేయించాడని చెప్పి అంటుంటారు. ఆ విషయం కాసేపు మనం పక్కన పెడితే రెండో పరిణామం ఏం జరిగిందంటే ఈ ఇత్తెహాదుల్ ముసల్మీన్ రజాకార్లు అనే సంస్థను స్థాపించింది. రజాకార్ అంటే సేవకుడు. ఈ సేవకులు అనేటువంటి వాళ్ళను రజాకార్లను 1940లో రజాకార్లను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది అనల్ మలిక్ నినాదంతో ముస్లింలను ఆర్గనైజ్ చేసే ప్రయత్నం. కానీ దానికి ప్రతిగా 1920లోనే డేటు నాకు సరిగ్గా గుర్తుకు లేదు, కానీ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పడ్డది. అంటే వీళ్ళందరూ కూడా మనం హైదరాబాదు ప్రజలను ఏకం చేయాలి, ముల్కీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి, అన్నిటికంటే మించి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని కుల మతాలకు అతీతంగా ప్రజలను ఐక్యం చేయటం, ఆ ఐక్యం చేసిన ప్రజల యొక్క హక్కులను సాధించేటువంటి ప్రయత్నం చేయటం ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తీసుకున్నారు. కాబట్టి ఐక్యం చేసే ప్రయత్నం వాళ్ళు చాలా సీరియస్గానే మొదలుపెట్టారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళే 1938లో ఓజీఏ 1938లో ముల్కీ ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఓజీఏ ఉంది కదా, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అక్కడ ఓజీఏ ఆఫీస్ ఉంటుంది. ఆ ఓజీఏ ఆఫీస్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ సొసైటీ పనిచేస్తుంది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీ స్థానికంగా ఇక్కడి ప్రజలు ఉత్పత్తి చేసిన వస్తువుల మార్కెటింగ్ కోసము వాళ్ళు ఎగ్జిబిషన్ చేసేవాళ్ళు. ముల్కీలు ఉత్పత్తి చేసిన వస్తువులు, కేవలం ముల్కీలే, వాళ్ళ వస్తువుల ప్రదర్శనకు ఇక్కడ అవకాశం ఇచ్చేవాళ్ళు. అది మన దగ్గర ఉన్నటువంటి అది రెండవ ప్రయత్నం. వీళ్ళు ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని, ఆసఫియా నిజాము నేతృత్వంలోనే ప్రజలకు హక్కులు కల్పించాలి, ప్రాతినిధ్యం పెంచాలి అనేది వీళ్ళకు ఒక డిమాండ్గా ఉండేది. సమాంతరంగా ఇంకొక సంస్థ ఏర్పడ్డది. అది 1935లో హైదరాబాద్ సబ్జెక్ట్స్ లీగ్ అని, దీన్ని ముల్కీ లీగ్ అని కూడా అనేటోళ్ళు. ముల్కీ లీగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు స్థానికులకే ముల్కీ రూల్స్ను కఠినంగా అమలు చేయాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానికులకే దక్కాలి, అదేవిధంగా ఇక్కడ క్రమంగా ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటే మీరు చూడండి, 2 పాయలు తెలంగాణలో విస్పష్టంగా ఏర్పడిపోయినాయి. ఒక పాయ ప్రజల ప్రాతినిధ్యం పెరగాలి, ముల్కీ ఉద్యమానికి ఇంకా విస్తృత రూపం. అది ముల్కీ ఉద్యమానికి ఉన్న విస్తృత రూపం ఏం కోరుకున్నదంటే
ప్రజలకు ప్రాతినిధ్యం పెరగాలి. కేవలము విద్యా ఉద్యోగాల్లోనే కాదు, హక్కులు కల్పించాలి, ప్రాతినిధ్య పాలన ఏర్పాటు చేయాలి, ఆ అవకాశాలను కల్పించాలి అనేటువంటి ఒక పాయ కొనసాగుతూ ఉంది. రెండవ పాయ చాలా సంప్రదాయకమైనటువంటిది. కేవలము ముస్లిము రాజుల యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నది. ఒకటి ముస్లింలు, రెండవది హిందువులు అనుకుంటే పొరపాటు. ఇత్తెహాదుల్ ముసల్మిన్ను ముస్లింసే ప్రారంభించిన ఈ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రధానంగా ముస్లింలే. కానీ అది ముస్లిం సంస్థగా నడపలేదు. ప్రజలందరినీ దాంట్లో భాగస్వాములను చేసినారు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి దాంట్లో అవకాశం కల్పించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషనే కాదు, ముల్కీ లీగ్ అంటే హైదరాబాద్ సబ్జెక్ట్స్ అసోసియేషన్కే ముల్కీ లీగ్ అని పేరు. దాన్ని ముల్కీ లీగ్ అని కూడా పిలిచేవాళ్ళు. ముల్కీ లీగ్ కూడా అందరినీ కలిపే ప్రయత్నం చేసింది రిఫార్మ్స్ కోసం. అంటే ముల్కీ ఉద్యమం అనేది విస్తృతమైపోతున్నది. భాగస్వామ్యం పెరగాలి. ఎవరికి భాగస్వామ్యం పెరగాలి? ప్రజలందరికీ భాగస్వామ్యం పెరగాలి. అందరికీ హక్కులు, స్థానికులకు ప్రాతినిధ్యము పెరగాలి. అన్ని కులమతాలకు అతీతంగా వాళ్ళకి హక్కులు కల్పించాలి. ఈ ఆలోచనలు 1930 నాటికి అవి చాలా బలంగా ముందుకొచ్చినాయి. ఇది నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇంకొక వైపు ఏమో అనల్ మలిక్ పేరుతో ఇది ముస్లిం రాజ్యము, దీన్ని కాపాడాలనే ప్రయత్నం. ఆర్య సమాజమేమో ఒక సంస్కరణోద్యమంగా వచ్చింది. అప్పుడు ఎందుకు అది సంస్కరణోద్యమంగా వచ్చిందంటే కులమతాలను అతీతంగా హిందువులంతా ఒకటే, కులాన్ని పాటించడానికి వీల్లేదు, మనం కేవలం వేదాలను మాత్రమే అనుసరించాలి అనేటువంటి సూత్రము చాలామందికి నచ్చింది. మీరు హైదరాబాదులో ముస్లిములలో ఎంతమంది ఆర్య సమాజీయులు, మాలామాదిగ వర్గాలలో ఎంతమంది ఆర్య సమాజిస్టులు ఉంటారు. వాళ్ళు ఒక హిందూ మతాన్ని పాటించటం, ఎందుకంటే వాళ్ళకు మొట్టమొదటిసారి కులానికి అతీతంగా ఒక ఆత్మగౌరవాన్ని కల్పించింది కాబట్టి చాలామంది దాంట్లో చేరటం జరిగింది. అట్లా అది ఒక ఆకర్షణగా, ఒక సంస్కరణోద్యమంగా, ఒక మార్పులతో కూడినటువంటి ఒక కొత్త హిందూ మతం కోసం ప్రయత్నం చేసినటువంటి సంస్థ. నిజాం రాజు ఏం చేయాలి మరి? ఇత్తెహాదుల్ ముసల్మిన్ను అనుసరించాలా, సంస్కరణోద్యమాల వెంట పోవాలా అనేది మీమాంస. ఆయన సంస్కరణోద్యమాల వెంట పోవటానికి ఇష్టపడలేదు. సంస్కరణోద్యమాల వెంట పోయి రాజకీయ సంస్కరణలు తీసుకురావటానికి ఆయన సిద్ధపడలేదు. ఆయన అప్పటికి కూడా అయ్యంగార్ అనే ఆయన నేతృత్వంలో కమిటీ వేస్తాడు. కానీ ఆ సంస్కరణలు ఎవరికి ఆమోదయోగ్యం కావు, తిరస్కరిస్తారు కూడా. ఆ సంస్కరణల తిరస్కరణ కారణంగా అప్పుడు పరిమితమైన భాగస్వామ్యమో కౌన్సిల్ వేసి వాళ్ళ కొంత భాగస్వామ్యం కొంతమంది కల్పించాలనే ప్రయత్నమే తప్ప హక్కులతో కూడిన ఒక ప్రజాస్వామిక పాలన అనేది ఆయన లక్ష్యం కాదు. అందువల్ల ప్రజలకు పాలకులకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యం పెరిగిపోతున్నది. ఆయనకు అండగా నిలిచిన వాళ్ళు ఈ రకమైన ఛాందసవాదమైనటువంటి సంస్థలు మాత్రమే కాదు, ఆయనకు అండగా నిలిచింది గ్రామీణ స్థాయిలో ఉన్న జాగీర్దారులు, మక్తేదారులు, తర్వాత దొరలు. వీళ్ళు ఆయనకు అండగా నిలిచారు. మతానికి సంబంధం లేకుండా ఈ భూస్వామ్య వర్గాలన్నీ ఆయన వెంట ఉన్నాయి. రజాకార్లను కూడా చాలామంది హిందువులు అయినప్పటికీ భూస్వాములు పోషించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఈ రాజ్యం కాపాడుకోవాలనుకుంటున్నారు కదా. కాబట్టి ఆ మేరకు వాళ్ళు రజాకార్లకు కూడా అవకాశం, రక్షణ కల్పించారు, ఆదుకున్నారు, ఆదరించారు. కాబట్టి ఇవి రెండు రకాలైనటువంటి పద్ధతులు. భూస్వామ్య వ్యవస్థ బలోపేతం చేయాలి, కాపాడుకోవాలి, ప్రజల భాగస్వామ్యం పెంచాలి అనే ఆలోచన రోజు రోజుకు విస్తరిస్తున్నది. ఈ ఆలోచన అప్పటికే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ 1920లో ఏర్పడింది.
1920లో ఏర్పడిన హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనే దాంట్లో కన్నడిగులు, మహారాష్ట్రీయులు బలంగా వాళ్ళ ఆధిపత్యంలో హైదరాబాదులో ఉండి కొంత చదువుకున్న వాళ్ళ ఆధిపత్యంలో నడుస్తుండే. అందులో తెలుగు వాళ్లకు భాగస్వామ్యం లేదు. అప్పుడు ఆ మీటింగ్కు హాజరైనటువంటి మాడపాటి హనుమంతరావు గారు తెలుగులో ఉపన్యసిస్తారు. వాళ్ళందరూ అవహేళన చేస్తారు. తెలంగి బేడంగి అని అప్పుడు వాళ్ళు నానుడి. వీళ్ళు ఇది అంటే ఒక అనాగరికమైనటువంటి భాష అన్న ఒక అభిప్రాయము ఉండేది. వాళ్ళు అవహేళన చేయటంతో అదే రోజు సాయంకాలము అందరూ కూడా కలుసుకుంటారు. మాడపాటి హనుమంతరావు గారి ఇంట్లో మన కోటిలో ఉంటుంది. అందరు కలుసుకుంటారు. కలుసుకొని మరి ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉండటమేనా, మరి మన సంగతి ఏంది అని వాళ్ళు ఆలోచిస్తారు. లేదు, హైదరాబాద్ రిఫార్మ్స్ అసోసియేషన్లో మనకు స్థానం లేదు అని చెప్పి వాళ్ళు చివరాఖరికి ఆంధ్ర జన సంఘంని ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర జన సంఘం 1921లో ఏర్పడుతుంది. ఆంధ్ర జన సంఘంలో సభ్యులంటూ విడిగా లేరు. వర్తక సంఘాల వాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి కుల సంఘాల వాళ్ళు, గ్రంథాలయోద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీలు వాళ్ళందరూ ఒకటై సమావేశమై వాళ్ళు సంస్కరణల కోసం మాట్లాడటం మొదలుపెట్టారు. గ్రంథాలయాలను పెంచాలి, చదువుకునే అవకాశాలను విస్తరించాలి, తెలంగాణలో రకరకాల సామాజిక సంస్కరణలు అనేవి వాళ్ళకు ఒక లక్ష్యంగా ఉండేవి. మొట్టమొదటగా ఇక్కడి ప్రజలను ఒక వేదిక మీదకి తెచ్చి ఐక్యం చేసిన ఘనత మాత్రం ఆంధ్ర జన సంఘానిదే. అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. అప్పటికి గాంధీ అస్పృశ్యత నిర్మూలన కోసం చేసిన పోరాటం చేత ప్రభావితులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ప్రభావితులైనటువంటి వాళ్ళల్లో చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళు తమ భార్య ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకుపోయి అస్పృశ్యత నివారణ ఉద్యమాన్ని నిర్వహించటం కోసం ఇస్తారు గాంధీ మహాత్మునికి. అట్లా ఇచ్చిన వాళ్ళల్లో ఆరుట్ల కమలాదేవి ఉంటుంది. ఇట్లా చాలామంది తమకున్నంతలో అస్పృశ్యత నివారణ కోసం, అప్పటికే ఆర్య సమాజ స్ఫూర్తి ఉంది మన దగ్గర, దానికి తోడు గాంధీ ఇచ్చిన పిలుపు, ఆ ఉద్యమం బలపడాలనే ఆకాంక్షతో సొమ్ము వాళ్ళు అందజేయటానికి పూనుకున్నారు. ఇన్ని రకాలైనటువంటి విడివిడి పాయలుగా సాగుతున్న ప్రయత్నాలు ఆంధ్ర జనసంఘం వల్ల ఒక తాటి మీదకి వచ్చింది. వాళ్ళు అస్పృశ్యత నివారణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అట్లా రకరకాలైనటువంటి శక్తులు కలిసి మనం సంస్కరణలు కావాలి, ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడాలి, తెలంగాణ సమాజంలో చదువుకునేటువంటి వాళ్ళకు అవకాశాలు పెంచాలి, ఇట్లాంటి లక్ష్యాలు పెట్టుకొని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రకంగా ఒక రాజకీయేతరమైన సంస్థలే కానీ రాజకీయమైన మార్పులకు అవి ప్రాతిపదిక అయినాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా రాజకీయ సంస్కరణలు రాజకీయేతర ఉద్యమాలు తీసుకొచ్చినాయి. ఎందుకని? రాజకీయాలకు నిరంకుశ పాలనలో అవకాశం లేదు. రాజకీయాలకు నిరంకుశ పాలనలో అవకాశం లేనప్పుడు మరి కార్యకలాపాలు ఎట్లా నడుస్తాయి? రాజకీయేతర సంస్థల ద్వారా నడుస్తాయి. ఆ రాజకీయేతర సంస్థలు నిర్వహించేటువంటి కార్యకలాపాల వల్ల వాళ్ళ భాగస్వామ్యం సామాజిక జీవితంలో పెరుగుతుంది. సామాజిక జీవితంలో పెరగటమే కాదు, వాళ్ళు పోరాటం చేయటానికి కూడా వెసులుబాటు, అందువల్ల వెసులుబాటు కూడా కలుగుతూ ఉంటాయి. ఇది మనం చాలా కీలకంగా గ్రహించాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకో కీలకమైనటువంటి మార్పు జరిగింది. అది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది కొంతమంది రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తుల యొక్క కృషి వల్ల ఏర్పడుతుంది.
వాళ్ళందరూ కూడా అప్పటికే 1937లో అనుకుంటా హరిపురా అనే స్థానంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జాతీయ సమావేశం జరుగుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. వాళ్ళు వెళ్తారు అక్కడికి. వాళ్ళకు చాలా విషయాలు తెలుస్తాయి. అప్పటికి భారతదేశంలో సంస్కరణలు అమలవుతుంటాయి. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఇవన్నీ మొదలవుతాయి కదా. 36లో ఎన్నికలు కూడా జరుగుతాయి. చాలా ప్రావిన్సెస్లో పరిమితమైనటువంటి ఓటింగ్ రైటే ఉంది. అప్పటికి అందరికీ లేదు, సార్వజనీన ఓటింగ్ రైట్ లేదు. కానీ ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవన్నీ చూసి వీళ్ళేమనుకుంటారంటే మన దగ్గర కూడా ఇట్లా కావాలి అని అనుకుంటారు. కానీ వాళ్లకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేము హైదరాబాద్కు రాము అని చెప్తారు. ఒక్క హైదరాబాదే కాదు, ఏ ప్రావిన్స్ సంస్థానంలోకైనా మేము రాము. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టుకున్న నియమం. ఎందుకని? ఇటు రాజులతోని అటు బ్రిటిష్ వాళ్ళతోని ఏకకాలంలో పోరాటం చేయలేం. పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రధానమైన శత్రువు కాబట్టి వాళ్ళ మీద మాత్రమే మనం ఈ పోరాటాన్ని ఎక్కువబెట్టాలి. మన పోరాట లక్ష్యం బ్రిటిష్ వాళ్ళని గద్దెదించటం, భారతీయులను ఒక స్వతంత్ర దేశంగా సాధించటం, అది వాళ్ళ లక్ష్యం. అప్పటికింకా వాళ్ళు మీ ఆధిపత్యం మీ పెత్తనం ఉన్నా పర్వాలేదు కానీ మాకు స్వాతంత్రం ఇవ్వండి, భాగస్వామ్యం కల్పించండి అని అడుగుతుంటారు. ఇంకా సంపూర్ణ స్వరాజ్యం అనేది తర్వాత వస్తుంది. ఇంకా నినాదం, ఆ నినాదాల కారణంగా వాళ్లకు బ్రిటిష్ పాలకులు ఇక్కడికి రాలేదు, ఇక్కడ జాతీయోద్యమాన్ని నిర్వహించలేదు, రాజకీయోద్యమాలను నిర్వహించలేదు. అర్థమవుతుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నది అప్పుడు? మద్రాస్ ప్రావిన్స్లో ఉంది. మద్రాస్ ప్రావిన్సు బ్రిటిష్ పాలనలో ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరు ప్రకాశం పంతులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో నాయకులుగా కొనసాగుతూ ఉంటారు. దాని ఆధ్వర్యంలో రకరకాలుగా అక్కడ ఉద్యమాలు చెలరేగినాయి. వాళ్లకు ఒక రాజకీయ చైతన్యం వచ్చింది. దానికంటే మించి అప్పటికే ఎన్నికలు వచ్చినాయి అనుకున్నాం కదా. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ స్థాయిలో వాళ్ళు పాల్గొని చాలా చోట్ల వాళ్ళు పరిపాలనలో భాగం పొందిండ్రు. ఇది వాళ్ళకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చింది. అంటే ఇదేదో విద్వేషం నింపే లక్ష్యంతో నేను ఈ మాటలు చెప్తలేను. ఒక ప్రాంతము ఎదుగుదల ఒక స్థాయిలో జరిగింది, ఇంకొక ప్రాంతం పరిస్థితి ఇంకొక రకంగా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఇవి రెండు భిన్నమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక సమూహాలు ఒక రకంగా లేవు అనేది చెప్పటానికి మాత్రమే నేను ఈ విషయం నొక్కి చెప్తున్నా పదే పదే. ఈ వ్యత్యాసాలు ఎందుకు పేర్కొంటున్నా అంటే ఇవి రెండు భిన్నమైన చారిత్రక పరిణామ క్రమంలో ఎదిగినాయి. అంబేద్కర్ పదే పదే చెప్తాడు, ఈ చారిత్రక పరిణామ క్రమాన్ని మర్చిపోయి రాష్ట్రాలను ఏర్పాటు చేయటం పనికిరాదు అని. అంబేద్కర్తో పాటే మన దగ్గర ఉస్మానియాలో గతంలో ప్రొఫెసర్గా పనిచేసిన రషీదుద్దీన్ ఖాన్, కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా రాజ్యసభలో పనిచేసిండు, వాళ్ళు కూడా ఈ విషయాలన్నింటినీ పేర్కొంటారు. ఈ రెండు భిన్నమైన వ్యవస్థలు. మరి హైదరాబాద్ స్టేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాదు కదా ఇక్కడికి. మరి రానప్పుడు ఇక్కడ ఎట్లా చేయాలి పోరాటం అనే ఆలోచనతోని లాస్ట్కు అప్పుడు విద్యాలంకార్, కాశీ నాథ్ బిందు, తర్వాత ఇట్లా వాళ్ళ అందులో రావినారాయణ రెడ్డి కూడా ఉంటాడు, బద్దం ఎల్లారెడ్డి, తర్వాత వీళ్ళు కమ్యూనిస్టు నాయకులు అవుతారు. వీళ్ళంతా కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేస్తారు. మనం గమనించవలసింది ఏంటంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది సంపూర్ణంగా స్వతంత్రమైనటువంటి సంస్థ. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క శాఖ కాదు, అది స్వతంత్రమైనటువంటి పార్టీ. ఈ స్వతంత్రమైనటువంటి పార్టీని ఏర్పాటు చేసి
వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక ఈ అక్టోబర్ నెలలో దాన్ని పార్టీని నిర్మాణం సంపూర్ణంగా మహాసభలు జరిపి పార్టీ నిర్మాణాన్ని లక్ష్యాలను ప్రకటించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు నిర్ణయించి ఏర్పాట్లు చేస్తుంటారు, అందరికీ చెప్తుంటారు, సమావేశానికి సభ్యులను తయారు చేస్తారు, వాళ్ళందరినీ మహాసభలకు పిలుస్తుంటారు. కానీ 2 రోజుల ముందో 1 రోజు ముందో నిజాము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేయటంతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు కాలేకపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష చేస్తారు, సత్యాగ్రహ దీక్ష చేస్తారు. సత్యాగ్రహ దీక్షకి రోజు రెసిడెన్సీ కోటి ప్రాంతం నుంచి బయలుదేరి నడిచి వెళ్ళి పుత్లీబాయి దగ్గర పుత్లీ బౌలి అక్కడ వాళ్ళు దీక్షలో కూర్చుంటారు. అట్లా రోజు 5 కూర్చోవాలనేది అనుకుంటారు. ఆ మొదటిసారి దీక్షలో కూర్చోవటానికి చాలామంది సన్నద్ధం కాలేదని తర్వాత రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు. పేరుకు పెద్ద లీడర్లే కానీ కొండా వెంకట్రంగారెడ్డి గారు కానీ బూర్గుల రామకిషన్రావు గారు కానీ ఆయన కూడా ఈ ముల్కీ లీగ్లో యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళెవరూ కూడా సాహసించలేదు. మరి మొదటిసారిగా ఈ సాహసం చేసింది రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థతో పాటు దీక్షలో కూర్చున్నది రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాశీనాథ్ వైద్య, వీళ్ళంతా కూడా అక్కడ దీక్షలో కూర్చుంటారు. వరుసగా 2 నెలల పాటు దీక్షలు సాగుతాయి. కానీ అదే సమయంలో అక్కడ హిందువుల హక్కుల కోసం హిందూ రైట్స్ సొసైటీ ఒకటి, ఆర్య సమాజు వాళ్ళు దీక్ష నడుపుతూ ఉంటారు. చాలామంది ఈ కాంగ్రెస్ దీక్షలో కూడా పాల్గొంటారు. ఇట్లా జరిగిన తర్వాత గాంధీ గారు ఒక సూచన ఏం చేస్తారంటే, మీ దీక్ష అనేది తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నది, ఇది కేవలం హిందువులకు సంబంధించిన సంస్థగా హిందువుల కోసం ఏర్పడిన సంస్థ అని అభిప్రాయం కలిగిస్తున్నది, అందుకని ఈ దీక్షలు ఆపండి అంటారు. ఆ తర్వాత ఇంకా కొన్ని నెలల పాటు ఆర్య సమాజ దీక్ష కొనసాగుతుంది. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఈ మొత్తం క్రమంలో ఒక 9,000 మందిని బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేస్తారు. చరిత్రకారుల యొక్క వాళ్ళ యొక్క వివరణ ఇది. 9,000 మందిని అరెస్ట్ చేస్తారు. ఈ 9,000 మందిని అరెస్ట్ చేయటం అనేది అది తెలంగాణలో ఇది ఒక చాలా మనం గమనించవలసిన నిజాం పాలకుల యొక్క నిరంకుశ స్వభావానికి దీన్ని మనం ఒక గుర్తుగా చూడవలసిన అవసరం ఉంది. ఇంత తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగించటంతో తెలంగాణలో ఏర్పడ్డ ఏకైక రాజకీయ పక్షం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది కూడా రద్దయిపోతుంది. అది కూడా కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అప్పుడు అన్ని కార్యక్రమాలకు ఏకైక వేదిక ఆంధ్ర మహాసభ. ఆంధ్ర జనసంఘం అనేది 1931లో ఆంధ్ర మహాసభగా మారుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక చోట సమావేశం జరుపుకొని అన్ని విషయాలు మాట్లాడుకొని వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే స్థూలంగా ప్రాతినిధ్యము ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం ఒకవైపు, రెండవది చాలా కీలకమైందంటే ఇది ముస్లిము రాజ్యంగా దాని నిరంకుశ ఆధిపత్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం. ఈ రెండింటి మధ్యన ఘర్షణ తీవ్రమవుతుంది. ముస్లిం రాజ్యాన్ని కాపాడే తాపత్రయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ముస్లింలు చేసిన ప్రయత్నమే కాదు. దీంట్లో హిందూ జాగీర్దారులు, భూస్వాములు వాళ్ళు కూడా దాంట్లో భాగమైనరు. అంటే ఒకవైపు ప్రజాస్వామ్యం, రెండో వైపు నిరంకుశ పాలనను కొనసాగించటం. మెల్లమెల్లగా తెలంగాణలో ఒక అవగాహన ఏమేర్పడుతుందంటే,
ఏకకాలంలో రెండింటిని ఎదిరించాలి తెలంగాణ. ఏవి? నిజాం రాజు నిరంకుశత్వాన్ని, గస్తీ నంబర్ 53 పేరుతో సభలు సమావేశాలపైన పెట్టిన నిషేధాన్ని ఒకవైపు అయితే, ఆ రాజకీయ నిరంకుశత్వాన్ని ఎదిరించటం ఒకవైపు అయితే, గ్రామ స్థాయిలో భూస్వాముల యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించటం ఇంకొక స్థాయి. అందుకని తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాలన్నీ ఏకకాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం కోసం సాగినాయి. ఇందులో ఒకటి లేకుండా ఇంకొక దాన్ని మనం ఊహించటం సాధ్యం కాదు. ఇది తెలంగాణ రాజకీయ ఉద్యమాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం. నేను కేవలం ఈయన పోవాలి, బ్రిటిష్ వాళ్ళు రావాలని మాత్రమే కోరుకోలే. ఏం కోరుకున్నారు వాళ్ళు? దాంతో పాటుగా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ కూడా పోవాలని కోరుకున్నారు. తర్వాత ఏమైందంటే, జరిగిన రాజకీయ ఉద్యమాలలో కాంగ్రెస్ పార్టీ అనేది 46 దాకా బ్యాన్ అయింది. అడప తడప రామానంద తీర్థ ఆయన అనుచరులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇక మిగతా వారు ఎవరు కూడా దాంట్లో భాగం కాలేదు. నిషేధం ఉన్న పార్టీ, బ్యాన్, ఏం చేసినా అరెస్ట్ అవుతాం అనేటువంటి ఒక అనుమానాలు, భయాలు, వీటి వల్ల అది కార్యక్రమాలు చేయలేకపోయింది. మొత్తం కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయి? ఆంధ్ర మహాసభ వేదికగా జరిగినాయి. ఆంధ్ర మహాసభ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో ఈ 2 పాయలు తలెత్తుతాయి. ఎట్లాగైనా మనకున్న ఈ అవకాశాన్ని కాపాడుకుంటూ సంస్కరణలకు మాత్రమే ప్రయత్నం చేద్దామనే వాళ్ళు కొందరైతే, కాదు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి మనం ఈ రెండింటినీ ఏకకాలంలో ఎదుర్కోవాలన్నటువంటి వాళ్ళు కొందరు. ఇందులో మొదటి పాయ చివరికి 1945 నాటికి అది కాంగ్రెస్ పార్టీగా, వాళ్ళు కేవలము రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అడుగుతారు, ప్రాతినిధ్య ప్రభుత్వం. వాళ్ళు కూడా సాయుధ పోరాటమే చేస్తారు. చాందా క్యాంపులు అవి పెట్టి వాళ్ళు కూడా సాయుధ పోరాటమే చేస్తారు. ఇంకొకటేమో భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం జరిగిన కమ్యూనిస్టుల పోరాటం. ఈ 2 దృక్పథాల మధ్య ఘర్షణ ఎక్కడ మొదలైంది? ఆంధ్ర మహాసభలో మొదలైంది. ఆంధ్ర మహాసభల్లోనే మొదలైంది. ఆ వివరాలు నేను రేపటి క్లాసులో చెప్తాను. కానీ ఇవాళ మనకు చాలా కీలకంగా గమనించవలసింది ఏంటంటే, పరిణామాలు సాగుతున్న క్రమంలో నిజాం రాజు కనుక తీవ్రమైన సంస్కరణలు తీసుకురాగలిగితే ఆయన బతికేవాడు. సంస్కరణలు తేలేడు. ఎందుకు తేలేడు? ఆయన పునాదంతా భూస్వాములే కదా, తేలేడు ఆయన. ఇది మనకు ఒక డైలమా. రెండోది చాలా కీలకంగా గ్రహించాల్సింది ఏంటంటే, తెలంగాణలో రాజకీయ పక్షాల కన్నా రాజకీయేతర పక్షాలే ప్రధానమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించినాయి. దాంట్లో నేను చెప్పినట్టు చాందా రైలు ఉద్యమం కాన్నుంచి, గ్రంథాలోద్యమం కాన్నుంచి, అటు తర్వాత వచ్చినటువంటి మరి ఈ ఆంధ్ర జనసంఘం, కాంగ్రెస్ పార్టీ, ఇది పరిణామ క్రమం. దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఆంధ్ర జనసంఘంతో పాటే ఏర్పడ్డవి హైదరాబాద్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, తర్వాత ముల్కీ లీగ్, ఇవి కూడా ఏర్పడతాయి. వాళ్ళు కూడా సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తారు. ఇది చాలామంది చరిత్రకారులు చేసే కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఘర్షణ వాస్తవానికి సరిగ్గా పరిష్కరించి ఉంటే ఇది ముల్కీ నాన్ ముల్కీ ఘర్షణగా మొదలై ప్రజాస్వామ్య ఉద్యమానికి ఇది దారితీస్తుంది. ముల్కీ నాన్ ముల్కీ అంటే నాన్ ముల్కీలు పోవాలి, ప్రజల భాగస్వామ్యం ముల్కీలకు అవకాశాలు దక్కాలి అనే డిమాండ్తో స్టార్ట్ అయ్యి ముల్కీ ఉద్యమం ఎటుకుపోతుంది కొసకి, ప్రజలకు హక్కులు ఉండాలి, ప్రాతినిధ్యం కూడా ఉండాలి అనే దాకా పోతుంది. అది ఈ పరిణామాన్ని తర్వాత స్పష్టంగా ఒక రాజకీయోద్యమంగా పెంపొందించే ప్రయత్నం చేసింది మళ్ళా మనకు ఆంధ్ర మహాసభ వేదికగానే ఈ పరిణామాలు జరిగినాయి. చాలా రాజకీయాల్లో చాలాసార్లు జరిగే చర్చ ఏంటంటే, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దేని పాత్ర ఏంది?
ఏ సమాజాలలో ఈ ప్రజా సంఘాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి, ఏ సమాజాలలో రాజకీయ పక్షాలు ప్రధానంగా ఉంటాయనేది ఒక కీలకమైనటువంటి చర్చ. మీకు పరీక్షకు అవసరం లేదు, కానీ చాలా కీలకంగా మనం గమనించవలసినటువంటి అంశం. ఈ విషయాలు నేను రేపటి క్లాసులో, రేపు ఒకవేళ నేను రాలేకపోతే నేను సాయంత్రానికి చెప్తాను, ఎల్లుండి ఈ క్లాసులో దీన్ని కంటిన్యూ చేస్తాను. అర్థమైందిగా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్ర జనసంఘం కానీ ఆంధ్ర మహాసభ డాక్యుమెంట్లు కానీ అవి కూడా వచ్చాయినాయి. కుదిరితే మీకు ఎగ్జామ్ కోసము అంత అవసరం కాకపోయినా చదివితే ఇంకా కొంత లోతుగా ఈ పరిణామాలు. ఇంకా ఒక ముఖ్యమైన పుస్తకము వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణం అనే పుస్తకం రాసిండు. ఎప్పుడు రాసిండు? అది 1956లో. ఎందుకు రాసిండో కానీ తెలంగాణ చరిత్రను సంపూర్ణంగా రికార్డ్ చేసి పెట్టాడు. అంత అద్భుతమైన పుస్తకం నేను చూడలేదు. తెలంగాణం ఇదివరకు మేము మేము వచ్చేసినాం, చిన్నప్పుడు చూసిన పుస్తకం మళ్ళీ మేము వచ్చేసినాం. ఈ మధ్యన విశాలాంధ్ర వాళ్ళు కూడా దాన్ని పునర్ముద్రణ చేశాను. దాంట్లో మీకు ఈ 1956 నాటికి ఒక ఉస్మానియాను జాతీయ యూనివర్సిటీగా, సెంట్రల్ యూనివర్సిటీగా మార్చేటువంటి ప్రయత్నాన్ని ఎదిరించిన ఉస్మానియా విద్యార్థుల ఉద్యమాన్ని తప్ప మిగతా అన్నింటినీ రికార్డ్ చేసిన అని చెప్పి వట్టికోట ఆళ్వార్ స్వామి గారు సంతృప్తి పడతారు. ఆయన గ్రంథాలయోద్యమం, అనాగ్రంథమాల అని వచ్చేసింది. అనాగ్రంథమాల వచ్చేసి ఆ పుస్తకాలను నెత్తి మీద పెట్టుకొని పాపం ఊరూరు తిరిగి అమ్మేటువంటి వాడు. అట్లా ఒక ప్రధానమైన గ్రంథాలయోద్యమంలో ఒక కీలకమైనటువంటి శిఖర సమానుడైనటువంటి వ్యక్తి వట్టికోట ఆళ్వార్ స్వామి. ఆయన ఈ పుస్తకం రాస్తారు. ఇది ఒకటే ఎడిటెడ్, ఇది అందరి వ్యాసాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు లక్ష్మణరావు గారి దగ్గర నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి రావినారాయణ రెడ్డి దాకా వాళ్ళందరూ కూడా ఉద్యమ చరిత్ర దాంట్లో చెప్తారు. చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ చరిత్ర. మీకు కూడా టైం దొరికితే చదవండి. కొన్ని మీకు ఎక్కడైనా పుస్తకాల్లో సమాచారం దొరకకపోతే అందులో మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. బోర్గల్ నరసింహరావు గారు కూడా, ఆయన ఈ మధ్య చనిపోయారు 2 ఏళ్ల క్రితం. ఆయన రాసిన చిన్న చిన్న వ్యాసాలు, పుస్తకాలు కూడా ఉంటాయి. ఎక్కువ వరకు కమ్యూనిస్టు ఉద్యమం పరిణామ క్రమాన్ని వివరిస్తాడు. ఇవన్నీ కూడా మీకు అవసరం అయితే దొరికితే, కొనుక్కోగలిగితే కొనుక్కొని చదవండి. టైం దొరికినప్పుడు ఇవే బుక్స్ చదవాలంటే విసుగొచ్చినప్పుడు అట్లాంటి పుస్తకాలు చదవండి. చాలా విషయాలు అర్థమవుతాయి.